ఇది కొత్తవంటే నాకు మహానటిలో సదానను అనే పాట చాలా ఇష్టం. కొత్త సాంగ్స్ అంత లైక్ సెమీ క్లాసికల్ సాంగ్స్ రాలేదు కాబట్టి నాకు అంత ఎక్కలేదు. బట్ నా ఫేవరెట్ జానర్ అది, క్లాసికల్ అండ్ సెమీ క్లాసికల్. అంటే ఏదైనా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తెలుగు పాటల్లో మీకు నచ్చింది ఏంటి? సదానను అనే పాట ఇష్టం. ఓకే, ఎందులో అది? మహానటి రైట్. ఒక్కసారి సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై కాలం నతించదా నీతో జతై. తర్వాత అట్లాగే పూర్తిగా రికమెండేషన్స్ కావచ్చు, జడ్జిల రిఫరెన్స్ కావచ్చు, ఇట్లా ఉంటేనే ఏదైనా దీంట్లోకి వెళ్ళడానికి సాధ్యం ఇవని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి మీరు ఎలా వెళ్ళారు? ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పారు. నేను వెళ్ళలేదు కాబట్టి నేను ఇంత దారుణంగా టాప్ వెళ్ళారు కదా, మీరు ఉన్నారు కదా, ఫస్ట్ లో ఉన్నారు, సెకండ్ లో ఇప్పుడు ఉన్నారు. అప్పుడు నేను ఈ సీజన్ గురించి మాట్లాడాను కదా, అందుకే. సో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు ఒకలాగా, అందుకే నేను మెన్షన్ చేశాను కరెక్ట్. ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి జరగలేదు అన్న వీడియోలో కూడా చెప్పాను. సో ఎప్పుడైతే ఈ జ్ఞాపిక ప్రొడక్షన్స్ జడ్జెస్ ఎప్పుడైతే మారారో అప్పటి నుంచి నేను చెప్తున్నాను, రికమెండేషన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, పవర్ మనీ ఉన్న వాళ్ళు వెళ్ళండి అని చెప్పాను. సో అంటే మనీ ఉన్న వాళ్ళు వెళ్ళడం ఏంటి అంటే ఏమైనా తీసుకుంటారా మనీ? అంటే ఒక రౌండ్ పెట్టారండి, బేసికలీ మాస్ రౌండ్ అని ఒకటి పెట్టారు, అది కూడా టెలికాస్ట్ అవుతుంది, మీరు చూడండి. సో దానిలో ఏదో వీళ్ళు జడ్జెస్ని ఒక క్వశ్చన్ అడగాలంట, వాళ్ళు అది కానీ కరెక్ట్ ఆన్సర్ చేస్తే వీళ్ళు ఒక గిఫ్ట్ ఇవ్వాలంట. ఎవరి మరి? కంటెస్టెంట్స్ గిఫ్ట్స్ ఇవ్వాలంట జడ్జెస్కి. అలా కూడా ఒక కంటెంట్ పెట్టారు. సో దానిలో ఎవరైతే ఇక్కడ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మంచి ఎక్స్పెన్సివ్ తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళు దానికి మెల్ట్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళతో మంచిగా మాట్లాడి ఇవన్నీ జరిగాయి అక్కడ. ఆ రౌండ్ వస్తుంది, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, ఆ రౌండ్ వస్తుంది. సో వాళ్ళకి ఆడియన్స్కి అర్థం అవ్వాలి అసలు ఈ గిఫ్ట్లు ఇచ్చే కంటెంట్ ఏంటి, అసలు కంటెస్టెంట్స్ ఎందుకు ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తే ఏదో ఒకటి ఇంటీరియర్ ఐటమ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో టీ కప్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అలా గిఫ్ట్స్ ఇవ్వమని చెప్పారు వాళ్ళకి. తర్వాత గతంలో మీరు ఎస్పీబీ గారు హోస్ట్ చేసినప్పుడు చూశారు, సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏంటి తేడా ఏంటి, వ్యత్యాసం ఏం కనిపిస్తోంది? వ్యత్యాసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీబీ సార్ కమెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన ఇచ్చినట్టు ఎవ్వరు ఇవ్వలేరు కమెంట్స్ జడ్జ్మెంట్లో. ఆ సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లిరిక్స్లో ఏమైనా తప్పులు చేస్తే అది సరిదిద్దడం కానీ, సో అలాంటివి చేసేవాళ్ళు ఎస్పీబీ సార్. కానీ ఇక్కడ చరణ్ సార్ అసలు ఏం మాట్లాడరు సాంగ్ గురించి కానీ, అసలు తెలుగులో మాట్లాడడానికి చాలా కష్టపడ్డారు. సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సీజన్కి ఈ సీజన్కి. అండ్ చరణ్ సార్ అసలు మాట్లాడే అది ఉంది, ఇంజస్టిస్ జరిగినప్పుడు మాట్లాడచ్చు, కానీ సార్ కూడా ఏం మాట్లాడలేదు. ఇన్స్టెంట్ నా చేయి పట్టుకొని లాగా ఇంకా షూట్ అవ్వలేదు, యూ కాంట్ గో అన్నారు ఇలా సీరియస్గా. సో యాక్చువల్లీ నేను ఆయనతో షూట్ అయిపోయాక స్టేజ్ మీద ఉన్నప్పుడు అన్నాను, సార్ మీ మనస్సాక్షికి తెలుసు ఎవరెవరు ఇక్కడ పిచ్చింగ్లో పాడలేదో, ఎవరైనా తప్పులు చేస్తారో మీకు తెలుసు అన్నాను, ఇలానే అన్నాను. ఆయన ఇంకేం మాట్లాడలేకపోయారు ఇంకా. సో ఇంకా ఐ లెఫ్ట్ ఫ్రమ్ దేర్, ఆ ట్రాఫీ కూడా అక్కడ వదిలేసి వచ్చాను. ఆ తర్వాత గిఫ్ట్లు రౌండ్ ఏదో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వస్తుందని చెప్పి మీరు ఇచ్చారా? ఆ రౌండ్లో నేను లేను, నేను చెప్పినట్టు 6-7-7గా డివైడ్ చేశారు. అప్పుడు నాకు ఫోక్ రౌండ్ ఇచ్చి వాళ్ళకి మాస్ రౌండ్ ఇచ్చారు. అంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? మీరు అన్నట్టు రిచ్ కిడ్స్ వాళ్ళే ఉన్నారు, ఆ కంటెస్టెంట్సే ఉన్నారు, రికమెండేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఆ రౌండ్లోనే ఉన్నారు. పెట్టుకొని అంటే వాళ్ళతో మంచి గిఫ్ట్స్ తీసుకోవడం అనేది మీరు అనేది, అవునా? అట్లుంటుందా? ఉంది, మీరు చూస్తారు కదా ఆ రౌండ్లో ఉంది, అది టెలికాస్ట్ అవుతుంది, డెఫినెట్లీ టెలికాస్ట్ అవుతుంది. ఇంకొక పాట మీకు ఇష్టం ఉన్నది, నచ్చింది, మీరు పాడిన సినిమాలోది? నేను పాడిన సినిమాలో కాకుండా ఈరోజు మండే కాబట్టి ఒక శివుడు సాంగ్ పాడు.